కర్ణుడు కౌరవ పక్షానికి సేనాధిపతి అయినాక జరిగిన 16వ రోజు నాటి యుద్ధం సూర్యుడు అస్తమించటంతో కౌరవులు యుద్ధాన్ని విరమించి తమ శిబిరాలకు వెళ్ళిపోగా ఆనాటి యుద్ధంలో విజయం పొందిన పాండవసేన తమ శిబిరాలకు వెళ్ళారని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: అర్జునుడు మన వారిని అందరినీ ఇష్టం వచ్చినట్లు వధించాడని స్పష్టమైంది. యుద్ధభూమిలో ఆయుధం చేతబట్టిన అర్జునుని చేతిలో నుంచి యముడు కూడా తప్పించుకోలేడు. అర్జునుడు ఒక్కడే సుభద్ర హరణం చేశాడు. ఒక్కడే కాండవ వన దహనంతో అగ్నిని తృప్తుల్ని చేశాడు. అతడు ఒక్కడే భూమిని అంతా జయించి రాజులను కప్పం కట్టేవారిగా చేశాడు. దివ్యమైన ధనుస్సును చేతబట్టి ఒక్కడే నివాత కవచులు అనే రాక్షసులను సంవరించాడు. కిరాత రూపంలో ఉన్న శంకరునితో ఏకవీరుడై యుద్ధం చేశాడు. శివుణ్ణి సంతోషపెట్టాడు. భరతవంశీయులను అర్జునుడు ఒంటరిగానే రక్షించాడు. ఉగ్రమైన తేజస్సు కలిగిన అర్జునుడు ఒక్కడే సమస్త రాజులను జయించాడు. సంజయ, పాండవులు నిందించదగినవారు కాదు, కాగా వారిని పొగడాలి. తర్వాత వారు ఏం చేశారో చెప్పు. యుద్ధ విరమణ తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడు అని అనగానే సంజయుడు ఇలా చెప్పసాగాడు: కౌరవులు శత్రువుల బాణాల దెబ్బలకు గాయపడ్డారు. వారి అవయవాలు ఛిన్నమయ్యాయి. వారి కవచాలు నాశనమయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. శత్రువుల చేతిలో ఓడిన అభిమానవంతులైన కౌరవులు దీనమైన కంఠస్వరంతో మనసులోనే బాధపడ్డారు. విషం పోయి పాదాలతో తొక్కిన కూరలు తీసిన పాములలాగా కౌరవులు శిబిరంలో ఉండి మళ్ళీ ఆలోచించసాగారు. అప్పుడు కర్ణుడు కోపంతో సర్పంలాగా బుసకొడుతూ చేతితో చేతిని పిసుకుతూ దుర్యోధనుణ్ణి చూసి కౌరవులతో ఇలా అన్నాడు: సర్వసంసిద్ధుడు, దృఢమైనవాడు, సమర్థుడు, ధీరుడు అయిన అర్జునుడు యుద్ధంలో నిబ్బరంగా ఉన్నాడు. సమయానికి తగ్గట్టు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యం చెప్తున్నాడు. త్వరగా బాణాలు వేసి అతడు ఇవాళ యుద్ధంలో మనల్ని వంచాడు. రాజా, రేపు అతని సంకల్పాన్ని అంతటిని నేను నాశనం చేస్తాను అని అనగానే దుర్యోధనుడు సరే అని సమస్త రాజులు శిబిరాలకు వెళ్ళటానికి అనుమతించాడు. దుర్యోధనుడి అనుజ్ఞ పొంది ఆ రాజులందరూ తమ తమ శిబిరాలకు వెళ్ళారు. కౌరవులు ఆ రాత్రి సుఖంగా నిద్రించి మరునాడు సంతోషంతో యుద్ధానికి బయలుదేరారు. కురువంశ శ్రేష్ఠుడైన ధర్మరాజు బృహస్పతి శుక్రుల సిద్ధాంతానుసారం ప్రయత్నపూర్వకంగా దుర్జయమైన వ్యూహం పన్నటం వారు చూశారు. అప్పుడు శత్రునాశకుడైన దుర్యోధనుడు ఎద్దు మూపురం వంటి మూపురాలు కలిగిన మహావీరుడు, ప్రతీకారం చేయటంలో సమర్థుడైన కర్ణుణ్ణి మనస్సులో గుర్తుకు తెచ్చుకున్నాడు. యుద్ధంలో ఇంద్ర సమానుడు, బలంలో మరుద్గణ తుల్యుడు, పరాక్రమంలో కార్తవీర్య సమానుడు అయిన కర్ణుడి మీదికి దుర్యోధనుడి మనస్సు వెళ్ళింది. అత్యంత సంకట స్థితిలో మనస్సు బంధువు మీదికి పోయినట్లు గొప్ప విలుకాడైన కర్ణుడి మీదికి కురు సైన్యాలలోని సైనికుల మనస్సు పోయింది.